సాధారణంగా నరేంద్ర మోడీ గారికి కొంతమంది పారిశ్రామికవేత్తలు చాలా దగ్గరగా ఉంటారని చెప్పేసి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. సో, ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే గనక ఎవరైతే అదానీ ఉన్నారో, అదానీ మోడీ గారి పారిశ్రామికవేత్త అని చెప్పేసి మన కాంగ్రెస్ ఎప్పటినుంచో కూడా విమర్శలు చేస్తా ఉంటది. అదానీ గారు ఏం చెప్తే అదే, అదానీ గారు ఏం తప్పులు చేసినా గానీ మోడీ గారు ఏం చేయరు ఆయన్ని. ఆయన్ని ఎప్పుడు కూడా సమర్థిస్తూ ఆయన్ని కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆయనకి చాలా దగ్గరైన వ్యక్తి ఆయన అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటినుంచో కూడా ఈ అదానీని, అదేవిధంగా మోడీని ఇద్దరిని కలిపి విమర్శిస్తా ఉంటది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో, గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద చాలా విమర్శలు చేశాయి. కాంగ్రెసు. ఎందుకంటే, నీరవ్ మోదీ అని చెప్పేసి ఒక పారిశ్రామికవేత్త పెద్ద గొట్టాల చేసి పారిపోయాడన్నమాట. వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోయాడు. వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రధాని మోదీకి సంబంధించిన వ్యక్తే ఈ నీరవ్ మోదీ అని చెప్పి అప్పట్లో కూడా కాంగ్రెస్ విపరీతంగా అయితే మోదీ పైన ఫుల్ ట్రోల్స్ చేసింది. సో, ఏది ఏమైనా గాని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రైవేట్ రంగానికైతే బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రైవేట్ రంగంలోని ఎక్కువ ఇన్‌కమ్ వస్తది. ఎక్కువ ఇన్‌కమ్ రావడం వల్ల మన భారతదేశాన్ని మన భారతదేశం ముందుగా అభివృద్ధి చెందుతుంది. స్లో కాకుండా కొంచెం ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతుంది. మిగతా దేశాలతో సమానంగా అని చెప్పేసి బీజేపీ ఉద్దేశం మాట. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కువగా ప్రైవేట్ రంగం మీద దృష్టి పెడతా ఉంటారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పారిశ్రామికవేత్త అయినటువంటి వ్యక్తి అదానీ గురించైతే ఒక పెద్ద వార్త అయితే బయటకొచ్చింది. ఆ వార్త ఏంటంటే అదానీ గ్రూప్‌కి సంబంధించిన ఒక సంస్థ రాజస్థాన్‌లోని ఒక బొగ్గు మైనింగ్ అయితే నడుపుతుందన్నమాట. అక్కడ నడుపుతున్నప్పుడు ఏదైతే ఆ బొగ్గు రవాణా చేయాలో ఆ రైల్వే లైన్ నిర్మాణంలోని విఫలమైంది. విఫలమైనప్పుడు వాళ్ళు రోడ్డు ప్రయాణంగా అయితే రోడ్డు మార్గంగా అయితే బొగ్గునంతా కూడా తీసుకెళ్తా ఉన్నారు. ట్రాన్స్‌పోర్ట్ చేస్తా ఉన్నారన్నమాట. దీంతోటి అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ ఏం చేసిందంటే అదానీ గ్రూప్ ఏదైతే ఈ సంస్థ ఉందో అదానీ గ్రూప్ సంస్థ దాని మీద కేస్ వేసిందన్నమాట. కేస్ ఎలా వేసిందంటే రోడ్డు ప్రయాణం ద్వారా చేయడం వల్ల మరి అది ప్రజలకి నష్టం జరుగుతుంది. ఎక్కువగా డస్ట్ రావడం, అదేవిధంగా రోడ్లు పాడైపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఈ అదానీ గ్రూప్ సంస్థ ప్రభుత్వానికి మూల్యం చెల్లించాలని చెప్పేసి ఆ సంస్థ అదానీ గ్రూప్ పైనైతే కేసేసింది. సో, అక్కడి దాకా బాగానే ఉంది. ఆ కేసేసిన తర్వాత ఎవరైతే కోర్ట్ జడ్జ్ ఉన్నారో ఆ జడ్జ్ అదానీ గురించి తీర్పు వెలువరించారన్నమాట. ఈ తీర్పు వెలువరించిన దగ్గరే పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. అదేంటనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు నచ్చితే గనక నా ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సో, ఆ తీర్పు వెలువరించే ముందు అదానీ గ్రూప్ ఒక పెద్ద తప్పు చేసిందన్నమాట. అదేంటంటే ఏదైతే రవాణా సంబంధించిన ఖర్చులున్నాయో, ఆ ఖర్చులు బాగా ఎక్కువయ్యాయని జెప్పేసి 1400,00,00,000 తప్పుడు లెక్కలు చూపించని చెప్పి అక్కడ రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఇంకో సంస్థ ఆ అదానీ గ్రూప్ మీద కేసేసిందంట. కేసేసిన తర్వాత ఈ జడ్జి గారు దాన్ని సుదీర్ఘంగా దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా ఎవరు తప్పని నిర్ణయించారన్నమాట. ఆ నిర్ణయించిన దాంట్లోని అదానీ గ్రూప్‌ది తప్పని తేలింది. తప్పుడు లెక్కలు చూపించి ఈ రవాణా రోడ్డు మార్గం ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించుకోవడానికి ఈ తప్పుడు లెక్కలు చూపించిందని చెప్పి వాళ్ళకి కోర్ట్‌లో అయితే తెలిసింది. కోర్ట్‌లో తెలియడంతోటి కోర్ట్ అయితే అదానీ గ్రూప్‌కి జరిమానా విధించింది. సో, జరిమానా విధించిన మరుసటి రోజే రాజస్థాన్ ప్రభుత్వం ఆయన్ని అక్కడి నుంచి బదిలీ చేసింది. సో, ఎందుకు చేసింది? రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అంటే అదానికి సంబంధించిన వ్యక్తే కదా! బీజేపీ ప్రభుత్వం అదానికి సంబంధించిన సంస్థలకు సపోర్ట్ చేస్తది కదా! ఇప్పుడు అక్కడ పెద్ద దుమారం రేగింది. అదాని, అదానికి సంబంధించిన ప్రభుత్వమే కాబట్టి, అతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడు కాబట్టి, అతన్ని కనీసం 400, 500 కిలోమీటర్ల దూరంలోని బదిలీ చేశారంటే అది కూడా ఒక చిన్న టౌన్‌లోని. ఎవరో కూడా చెప్పుకోని విధంగా పాపం ఆయన బాధపడుతూ అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యింట మరుసటి రోజే. అంటే అంత దారుణానికి ఒడిగడుతుంది బీజేపీ అని చెప్పేసి రాజస్థాన్‌లోని ఒకేసారి గుప్పుమందమంట ఒకేసారి వ్యవహారం. సో, ఏది ఏమైనా గాని, ఈ కాంగ్రెస్ విమర్శలైతే మరి ఎంతవరకు నిజమో తెలీదు గాని, అక్కడ మరి ట్రాన్స్‌ఫర్ ఆయనకి ఆటోమేటిక్‌గా వచ్చిందా? లేక దీన్ని రూమర్ క్రియేట్ చేస్తున్నారనేది మరి రాబోయే రోజుల్లో బీజేపీయే స్పష్టత ఇవ్వాలి. లేకపోతే ప్రజల్లోని నిజంగానే అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడని చెప్పి, ఇతనిని ప్రభుత్వమే కావాలని ట్రాన్స్‌ఫర్ చేయించిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పుగా ఆలోచించుకుంటారు. సో, అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం స్పష్టత ఇస్తే సరిపోదు. ప్రజల ద్వారా కూడా దీనికి స్పష్టత ఇవ్వాలి. ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులతోటి ప్రజలకు చేరేలాగైతే ఒక స్పష్టతనైతే ఇవ్వాలి. అప్పుడే అక్కడ బీజేపీకి గౌరవం దక్కుతుంది. లేదా బీజేపీ కావాలనే
అదానికి సపోర్ట్ చేస్తుంది. ఈ భారతదేశంలోని ఇటువంటి పారిశ్రామికవేత్తలను ఎప్పటికో పోషిస్తదని చెప్పి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతారు. చూసేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.